ప్రభాస్ క్లాస్ సినిమాకి మాస్ రెస్పాన్స్తో డార్లింగ్ బుకింగ్స్ అదుర్స్. డార్లింగ్ 4K రీ రిలీజ్తో రెబెల్ మ్యాజిక్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందా? 16 ఇయర్స్ డార్లింగ్తో మళ్ళీ కల్ట్ వైబ్ని ఎంజాయ్ చేయబోతున్న రెబెల్ ఫ్యాన్స్. ఇంతకీ డార్లింగ్ క్రియేట్ చేసినటువంటి ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్, ఆడియన్స్ అపరిమితంగా ఇష్టపడేటువంటి సినిమాల్లో ఒకటి డార్లింగ్. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్లో కల్ట్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి ప్రభాస్ నుండి ఇలాంటి ఫస్ట్ సాఫ్ట్ లవ్ స్టోరీని అప్పటి అభిమానులు తీసుకోలేకపోయారు. అందుకే కేవలం హిట్గా మాత్రమే మిగిలింది, లేదంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అయితే ఈ మూవీ టీవీ టెలికాస్ట్ ద్వారా నేటి తరం యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. అందుకే ఈ సినిమాని ఈ నెల 23న గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ని హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. లిమిటెడ్ షోస్తో ప్రారంభించినప్పటికీ బుక్ మై షో యాప్లో గంటకు 5,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు బాహుబలి, గబ్బర్ సింగ్, కలేజా వంటి రీ రిలీజ్ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ఆ లిస్టులోకి డార్లింగ్ కూడా చేరిపోయింది. సినిమా రిలీజ్కి ఇంకా 6 రోజుల టైం ఉంది. అయినప్పటికీ కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ సినిమాలకు 50 లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఈ సమ్మర్కి చెప్పుకోదగ్గటువంటి సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో హైదరాబాద్లోని టాప్ మోస్ట్ థియేటర్స్ అన్నీ కూడా ఈ మూవీకే కేటాయించారు. దీంతో ఖచ్చితంగా ఈ సినిమా హైదరాబాద్ సిటీ నుండే 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబడుతుందని బలమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ వరకు బాగానే ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో బుకింగ్స్ జరగడం లేదు. ఇక ఇప్పుడంటే పాన్ ఇండియా క్రేజ్లో ప్రభాస్ తన వింటేజ్ మోడ్ని పక్కన పెట్టాడు. కానీ ఒకప్పుడు ప్రభాస్ అంటే వేరు, తన తీరే వేరు. అలా ప్రభాస్ ఇచ్చినటువంటి కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ డార్లింగ్ కూడా ఒకటి. డైరెక్టర్ కరుణాకరన్ డైరెక్షన్లో ప్రభాస్ని మరోసారి అలా నిలబెట్టింది ఈ మూవీ. ఈ మూవీతో అమ్మాయిల్లో కూడా యమ ఫాలోయింగ్ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా అప్పుడే పెద్ద హిట్. మరి ఇన్నాళ్ళ తర్వాత రీ రిలీజ్కి మొదటిసారి వస్తున్నటువంటి ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ ఇప్పుడు నమోదవుతుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు నార్త్ అమెరికా నుండి ఈ సినిమాకి $7,900 గ్రాస్ వసూలు వచ్చాయి. ఇది అద్భుతమైనటువంటి బుకింగ్స్ అనే చెప్పొచ్చు. కానీ గబ్బర్ సింగ్ క్రియేట్ చేసినటువంటి రికార్డుకి కొంచెం దూరంలోనే ఉంది, బట్ ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే ఆ మూవీని వర్కింగ్ డేలో రిలీజ్ చేసినప్పటికీ కూడా $60,000 గ్రాస్ వసూలు వచ్చాయి. డార్లింగ్ సినిమాకి ప్రజెంట్ ఉన్నటువంటి ఊపుని బట్టి చూస్తుంటే $20,000 నుండి $30,000 లోపే వసూలు నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకి ఫస్ట్ డే దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు వచ్చేట్లా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా రిలీజ్కి వారం గ్యాప్ ఉంది కాబట్టి, కానీ లిమిటెడ్గానే షోస్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ వాటికి మాస్ రెస్పాన్స్ ఇప్పుడు నమోదవుతుంది. దీంతో డార్లింగ్ సినిమా రీ రిలీజ్లో గట్టి ఓపెనింగ్స్ని రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో కాజల్ ప్రభాస్ పేరు మెస్మరైజ్ చేయగా, జీవి ప్రకాష్ క్రేజీ ఆల్బమ్ సినిమాకే ప్రాణం పోసింది. ఇండియాలో రిలీజ్ కంటే ముందు విదేశాల్లోనే ఏప్రిల్ 21, 22 తేదీల్లో స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు మేకర్స్. అయితే మొత్తానికి నాస్టాల్జియా ఫ్యాక్టర్, మంచి కంటెంట్, తక్కువ పోటీ అన్నీ కలిపి డార్లింగ్ 4K రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా రీ రిలీజ్లో కూడా కొత్త సినిమాల్లో పెద్ద విజయాలు సాధించగలవా అనే ప్రశ్నకు కూడా ఇప్పుడు సమాధానం ఇవ్వనుంది. డెఫినెట్గా డార్లింగ్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా దాదాపు 16 ఇయర్స్ అయిపోయింది డార్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి. సో అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా సినిమాని ఎప్పుడు పెద్దగా రిలీజ్ చేసింది లేదు. బట్ ఈ టైం అంటే 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 16th ఇయర్లో కూడా ఈ క్రేజ్ వైబ్ని సొంతం చేసుకుందంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. డెఫినెట్గా ఇప్పుడు ప్రభాస్ అంటేనే మోస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరంటే డెఫినెట్గా ప్రభాస్ మనకు గుర్తొస్తారు. బట్ ఇప్పుడంటే బాహుబలి తర్వాత యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఒకప్పుడు ఆ వింటేజ్ వైబ్ని డెఫినెట్గా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బట్ అది రాధేశ్యామ్ అండ్ దాని తర్వాత కొంచెం ఆ టైప్ ఆఫ్లో కనిపించినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. బట్ ఇప్పుడు డార్లింగ్ వైబ్ని ఎంజాయ్ చేయడానికి, అది కూడా 4Kలో ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ. ఎస్పెషల్లీ ఇప్పుడు డార్లింగ్ ఉన్నటువంటి పెద్ద ప్లస్ ఏంటంటే పెద్దగా సినిమాలు రిలీజ్ కాకపోవడం, అండ్ దానికి తోడు సమ్మర్ అండ్ కాలేజ్కి అండ్ దాని తర్వాత స్కూల్స్కి అన్ని హాలిడేస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే డార్లింగ్ వింటేజ్ లుక్స్ చూసి చాలా రోజులైంది కాబట్టి సో ఆబ్వియస్గా రాజాసాబ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు, బట్ దాంట్లో లేదు. బట్ ఇప్పుడు ఒరిజినల్ మూవీ అంటే డార్లింగ్నే రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థియేటర్లకి క్యూ కట్టడంలో
ఎలాంటి డౌటే తెలియదు. సో ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే లిమిటెడ్ షోస్గా రిలీజ్ చేసినా కానీ టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక వారం ఉంది కాబట్టి కొత్తగా థియేటర్స్ కూడా యాడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బట్ మొత్తంగా అన్ని విషయాలు చూసుకున్నట్లయితే డార్లింగ్ ఒక పెద్ద మరో మైల్ స్టోన్ని క్రియేట్ చేయబోతుండడంలో ఎలాంటి డౌటే తెలియదు. సో అందుకోసమనే సోషల్ మీడియాలో గెట్ రెడీ రెబల్ ఫ్యాన్స్, డార్లింగ్ ఈజ్ రెడీ అంటూ కూడా క్యాప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి డార్లింగ్ రిలీజ్లో కూడా సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంది. సో మరి డార్లింగ్ ఎప్పుడు డార్లింగే. సో ఆ సినిమాతోటే ప్రభాస్కి ఆ పేరు కూడా వచ్చింది. అండ్ చాలా ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మందికి చాలా హుందాగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఇప్పటికీ ఆ టైటిల్ తోటనే ప్రభాస్ని పిలుస్తూ ఉంటారు కాబట్టి. సో మరి డార్లింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.